హాయ్ గైస్, ఈరోజు స్పైసీగా కార బూందీ అయితే ప్రిపేర్ చేశాము. ఇది టీ టైమ్ స్నాక్గా లేకపోతే పిల్లలకి స్నాక్స్ బాక్స్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, బూందీ ఎంత క్రిస్పీగా వచ్చిందంటే చూడండి, ఇట్లా ప్రెస్ చేస్తే స్మాష్ అయిపోవాలన్నమాట. చాలా చూడడానికి ఇంత టెంప్టింగ్గా ఉంది. చూడండి ఇప్పుడు ప్రాసెస్. ఒక కప్ తీసుకోవాలి ఏదైనా. ఆ కప్తో నేను 2 కప్స్ అయితే శనగపిండి తీసుకున్నాను. అది జల్లెడ పట్టాను, ఏమి దాంట్లో ఏమైనా ఉంటే వచ్చేస్తాయని. అలాగే 2 స్పూన్స్, ఒక కప్కి 1 స్పూన్ చొప్పున 2 స్పూన్స్కి 2 స్పూన్స్ వరిపిండి, బియ్యం పిండి, అలాగే కలర్ బాగా రావడానికి కొంచెం పసుపు, అలాగే పిండికి తగిన సాల్ట్, అలాగే సోడా కూడా వేసుకుని మంచిగా పిండిని మిక్స్ చేసుకుంటున్నాను. దాంట్లో తగిన వాటర్ వేసుకుని మంచిగా పిండిని కలుపుకోవాలి. లోపు ఆయిల్ పెట్టుకున్నాను హీట్ అవ్వడానికి. పిండి అనేది ఇక్కడ మిక్స్ చేస్తున్నాం అనమాట. పిండి అనేది మంచిగా మనకి పర్ఫెక్ట్గా ఎట్లా కలుపుకోవాలనేది చూపిస్తాను నేను ఇక్కడ. వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇదిగో ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పిండిని అయితే కలుపుకోవాలి. ఇప్పుడు బూందీ దూసుకునే చట్రం తీసుకుని దాంట్లో గ్లాస్తో పోసుకుని అలా డ్రాప్స్ పడనివ్వాలన్నమాట. చూడండి డ్రాప్స్ ఎట్లా పడుతున్నాయో. ఫస్ట్ డ్రాప్స్ పడితే తర్వాత స్లో అవుతాయి. అప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే పోసామో పిండి, అదే గ్లాస్ తీసుకుని మెల్లగా రొటేట్ చేసుకుంటూ ఉంటే డ్రాప్స్ అనేది పడుతూ ఉంటాయి అన్నమాట. చూడండి, ఇలా డ్రాప్స్ అనేవి పడేలాగా రొటేట్ చేసుకోవాలి. అవన్నీ బూందీ అంతా దిగిన తర్వాత మనం కలుపుకుంటూ మధ్యలో కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. మొత్తం సర్ది మణిగిన తర్వాత ఆయిల్లో అట్లా తేలిపోతాయి అన్నమాట. అప్పుడు మనం అవన్నీ కలెక్ట్ చేసుకుని వేరే గిన్నెలో అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా నేను తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ట్రిప్ అనమాట ఇది. ఇలా బ్యాచెస్ కింద మన పిండి అయ్యేంత వరకు చేసుకోవాల్సి ఉంటుంది. అలా డ్రాప్స్ పడతాయి. ఎక్కువ అయితే వేయకూడదండి. ఒకదాని మీద ఒకటి పడి మనకి రౌండ్గా అనేది రాదు బూందీ. ఒక చిన్న టీ కప్ తీసుకుని ఆ టీ కప్తో వేసుకుంటే సరిపోతుంది. ఆ డ్రాప్స్ ఎప్పుడైతే అప్పుడు ఆగిపోతాయో అప్పుడు మనం గ్లాస్తో కొంచెం దాన్ని రొటేట్ చేస్తే మిగతా పిండి కూడా దిగిపోతుంది అనమాట. చూడండి, ఇలా పైకి తేలిపోవాలన్నమాట. అవన్నీ మధ్యలో ఒకసారి కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఈవెన్గా మంచి కలర్లో రావాలన్నమాట. ఎస్, అవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను అవన్నీ కలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా ఈ విధంగా పైకి తేలిపోతాయి అన్నమాట. అవన్నీ సేమ్ కలర్లో ఈవెన్గా ఫ్రై చేసుకుని మంచిగా అవన్నీ కలెక్ట్ చేసేసుకోవడమే. ఇప్పుడు అవన్నీ తీసేసుకుని పక్కన ఒక గిన్నె పెట్టుకున్నాం కదా, దాంట్లో యాడ్ చేసేసుకోవడమే. ఇప్పుడు బూందీ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు నేను జీడిపప్పు ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఆ బూందీలో మిక్స్ చేసుకోవడమే. ఇప్పుడు వేరుశనగలు తీసుకున్నాను. ఇవి మంచి టేస్ట్ ఇస్తుందండి బూందీకి. పల్లీలు, జీడిపప్పు ఇవన్నీ చాలా మంచిగా ఫ్రై చేసుకుని యాడ్ చేసుకుంటే బూందీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వెల్లుల్లి రెమ్మలు దంచి పెట్టుకుని అట్లా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని అవి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అనేది బూందీకి బాగుంటుంది. కరివేపాకు కూడా యాడ్ చేసేసుకున్నాను, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇవి అటుకులండి. అటుకులు కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు యాడ్ చేసుకుని పుట్నాల పప్పు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ స్కిప్ చేశాను, పుట్నాల పప్పు అనేది వేయలేదు. ఇక్కడ జీలకర్ర, ధనియాల పౌడర్ వేస్తున్నాను.
నేను తీసుకున్న దానికి జీలకర్ర ధనియాల పౌడర్ 2 స్పూన్స్ వేసుకున్నాను. అలాగే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కారం, మన స్పైసీకి తగిన విధంగా కారం నేనైతే ఇక్కడ 2-3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను. కరివేపాకు కొంచెం ఇట్లా స్మాష్ చేసి వేసుకుంటే బాగుంటుందని కొంచెం స్మాష్ చేసుకున్నాను. ఇప్పుడు మొత్తం అంతా కలుపుకోవాలన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.